ఏం జరిగింది? మీరు చాలా శాంతియుతంగా ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తుండగా, అవును. పోలీసులు తెల్లవారుజామున వచ్చి మిమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలామంది గాయాలు కూడా అయ్యాయి గదా! అసలు పోలీసులు మేము ఈరోజు రాష్ట్రంలో గర్భిణీ బాలింతలు చిన్న పిల్లలకి సేవలు చేస్తున్న అంగన్వాడీల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉండిద్ది. కనీసం మేము ముందుగానే సమాచారం ప్రభుత్వానికి ఇచ్చాం కాబట్టి మా దగ్గరికి వచ్చి ఇదిగో ఈ పనులు చేస్తాము, ఈ పని చేయలేము అని చెప్పేసి ఏదో ఒక హామీ ఇస్తారు అని చెప్పేసి ఆశించాం. హ్మ్. ముందుగానే సమాచారం ఇచ్చాం కాబట్టి. ఆ రోజు మార్చి 2వ తారీఖున దాదాపు 20,000 మందికి పైగా అంగన్వాడీ మహిళలు చాలా నిర్బంధాన్ని ఓడ్చి కింద స్థాయిలోనే వాళ్ళని ఆపాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుంది, ఒకవైపు బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వేల సంఖ్యలో కదిలొచ్చారు అంగన్వాడీ. చాలా మంది మీద ఒత్తిడి కూడా చేశారు. ఒత్తిడి చేశారు, అయినా వేల మంది కదిలొచ్చారు. నిజమేనా? ఒత్తిడి చేసిన మాట వాస్తవం. ఇప్పుడు కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో పోలీసులు ఇళ్ళకెళ్లారు. కొన్ని చోట్ల వచ్చే వాళ్ళని బస్సులు ఆపిచ్చేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు మీరు వెళ్ళటానికి లేదు అని చెప్పేసి కొన్ని చోట్ల బెదిరించారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెళ్ళటానికి లేదు అని చెప్పేసి కొన్ని జిల్లాల్లో ఆపిన పరిస్థితి ఉంది. ఇన్ని ఒత్తిడిలను కూడా తట్టుకొని ఈరోజు విజయవాడకి ఆ రోజు 20,000 మంది దాకా వచ్చారు. వచ్చినప్పుడైనా కనీసం వీళ్ళతోటి రోజువారీ మనం పనులు చేయిస్తా ఉన్నాము, కనీసం వాళ్ళకి ఒక మాట భరోసా ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు. 20,000 మంది వచ్చినా స్పందించలేదు. కనీసం మరుసటి రోజుకైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి మారు మనసు పొంది అంగన్వాడీలు అడుగుతున్న కోరిక ఏదైతే ఉందో వేతనాల విషయం ప్రకటన చేస్తుందేమో అని చెప్పేసి చాలా శాంతియుతంగా మేము ఆ రోజు ఏ వసతులు లేకపోయినా, ఇబ్బందులున్నా, కరెంటు సౌకర్యాలు లేకపోయినా మేము ప్రశాంతంగా టెంట్లోనే ఉన్నాం. ప్రభుత్వాన్ని మేమేమి ఇబ్బంది పెట్టలేదు. ధర్నా చౌక్లోనే ధర్నా చేస్తా ఉన్నాం. మేమేమి రోడ్ల మీదకి వెళ్ళేసి ట్రాఫిక్ ఏం జాములు చేయలేదు. రాత్రిపూట దోమలు కొడుతున్నా కూడా అక్కడే పండుకొని ఉన్నాం, అక్కడే నిద్రపోయాము. మేము సొంతంగా ఏర్పాట్లు చేసుకొని ఆ భోజనాలు ఏర్పాట్లు చేసుకొని మేము అక్కడే నిద్రపోయిన పరిస్థితి ఉంది. నిద్రపోతా ఆదమరిసి పగలంతా ధర్నాల్లో పాల్గొన్నారు. రాత్రిపూట ఆదమరిసి నిద్రపోతా ఉన్నారు. ఏకూజామున 4 గంటలకి ఒకేసారి మూకుమ్మడిగా దాడి జరిగింది అంగన్వాడీల మీద. ఎంత దుర్మార్గం అంటే వచ్చి మేము అప్పుడే జస్ట్ లేసాను. మొత్తం చాలా మంది ప్రశాంతంగా పండుకున్నారు, కొంతమంది అటు వాష్రూమ్లకు వెళ్ళారు. ఒకేసారి 3-4 వెహికల్స్, 100 మంది పోలీసులు ఒక్క అర నిమిషంలో వచ్చేసారు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఏం ప్రాణాలతో ఉన్నారనేది మాకు అర్థం కాలేదు. వచ్చి వెంటనే ఫస్ట్ చేసిన పని ఏంటంటే లైట్లు ఆపేశారు. లైట్లు ఆపేసేసి ఆజన టెంట్లు పీకేయటం మొదలు పెట్టారు. టెంట్ ఏంటా అని చెప్పేసి ఒక్క నిమిషం తేరుకునే లోపు మా చుట్టూ ఇలాంటి దడి కట్టేశారు క్లాత్ తోటి దడి కట్టేసి మొత్తం లైట్లు లేవు, టెంట్ లాగేస్తా ఉన్నారు, చుట్టూ దడి కట్టేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఇక పడుకున్న వాళ్ళు పైకి లేసే లోపు వాళ్ళ బట్టలు ఎక్కడున్నాయో తెలియదు, చెప్పులు ఎక్కడున్నాయో తెలియదు, బ్యాగులు ఎక్కడున్నాయో తెలియదు, సెల్ ఫోన్లు కానీ కళ్ళజోళ్ళు కానీ అది అసలు ఎక్కడున్నాయో తీసుకోవటానికి వీల్లేని పరిస్థితిలో నానా బీభత్సంగా అసలుకి మనం పుస్తకాల్లో చదువుకున్న ఆ రోజు జలియన్ బాగ్లో మొత్తం అందరినీ కప్పేసేసి తుపాకులతోటి కాల్ చేశారనేది ఆ ఒక్కటే జరగలేదు. అటువంటి ఘటనని గుర్తు చేసే విధంగా మొన్న అంగన్వాడీ మహిళల మీద మార్చి 3వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం దమనకాండలాగా నిర్బంధాన్ని ప్రయోగించిన పరిస్థితి ఉంది. వాస్తవం. ఇంకా ఎంత అన్యాయం అంటే 100 మంది మీద పోలీసులు పిన్నీసులతో గుచ్చారు. మొన్న పిన్నీసులతో గుచ్చి వాళ్ళని జీబులెక్కించిన పరిస్థితి ఉంది బస్సులు. మా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి గారి చెయ్యి ఇరిగిపోయింది. ఈ రోజు ఫ్రాక్చర్ వేసుకొని కట్టుతోటి తిరుగుతా ఉంది. అట్లనే చాలా మందికి కాళ్ళు చేతులు నొప్పులు అంటే గాయాలైన పరిస్థితి ఉంది. చివరికి ఎంత అన్యాయం అంటే మమ్మల్ని అరెస్టులు చేసి 4 గంటలకి జీబులో ఎక్కిచ్చేస్తే ఎవ్వరూ నిద్రలేసి వాష్రూమ్లకు వెళ్ళలేదు.
అందరూ మహిళలు. అయ్యా గుంటూరు దాకా తీసుకెళ్లారు. ఓహో, గుంటూరులో ఉంచుతారేమో అనుకున్నాం. గుంటూరు నుంచి నరసరావుపేట తీసుకెళ్లారు. నరసరావుపేట నుంచి మళ్ళా సత్తెనపల్లి తీసుకొచ్చారు. ఆ హింస ఏంటో నాకు అర్థం కాలేదు. మమ్మల్ని కాదు, కొంతమందిని తీసుకెళ్లి పిడుగురాళ్ళలో పెట్టారు. పిడుగురాళ్ళలో కొంతమందిని, చిలకలూరుపేట కొంతమందిని, ఇటు బుట్టాయిగూడెము, ఏలూరు, అట్లనే కృష్ణా జిల్లాలో ఇట్లాగూ ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో తీసుకెళ్లిపోయారు. అసలు ఏమైనా వీళ్ళు ఏమన్నా గోండాలా, లేకపోతే ఏం చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ అనుకుందో మాకు అర్థం కావట్లా. 100 కిలోమీటర్లు ఆజని తీసుకొని వెళ్తే మధ్యలో ఏమన్నా వాష్రూమ్లు అవసరం అవుతాయి అని మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరించింది. కనీసమైన మానవత్వం కూడా లేకుండా పోలీసు క్రూరంగా వ్యవహరించింది. అందుకని దీన్ని మరి ప్రభుత్వం వైపు నుంచి ఏం డైరెక్షన్ ఉందో నిన్న మా మంత్రివర్యులకి చెప్పాము. సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని పిలిపేమని ఇచ్చారా? మా విషయంలో శాంతియుతంగా పరిష్కారం చెయ్యాలి అని చెప్పేసి మేము ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాము. అటువంటి స్టేట్మెంట్ అయితే మీరేమి ఇవ్వాలి? అప్పటికి మేము ఇంకా నిర్ణయించుకోలేదు. ఓకే. అయినప్పటికీ కూడా పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. పోలీసులు అంత దుర్మార్గం. ఇంతకుముందు అరెస్ట్ చేయటం అంటే ఏదైనా అరెస్ట్ చేసిన ప్రాంతంలో ఆ పక్క పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఆ తర్వాత సాయంత్రం మధ్యాహ్నానికి వదిలేస్తారు. ఈసారి జరిగిన ఘటన ఏమిటంటే మమ్మల్ని తీసుకెళ్లి సత్తెనపల్లిలో వదిలేసి అక్కడే వదిలేసి వచ్చేసారు పోలీసులు. మా దగ్గర డబ్బులు లేవు, బ్యాగులు లేవు, ఆధార్ కార్డులు లేవు. ఎలా వస్తారు విజయవాడకి? మమ్మల్ని అంటే మమ్మల్ని కాదు, అందరినీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడే వదిలేసి వచ్చేసారు. మీ వస్తువులన్నీ ఇక్కడే పోగొట్టుకున్నారా? ఇక్కడ కొంతమంది కొన్ని పోయినాయి, కొంతమంది మా వాళ్ళు తీసుకెళ్లి వేరే చోట పెట్టారు, కొంతమంది పోయినాయి. అంటే వాళ్ళ మా దగ్గర ఏం లేవు. మరి తీసుకెళ్లి సత్తెనపల్లిలో దించేసి వచ్చారు. ఎలా రావాలి మళ్ళీ రిటర్న్ మేము? మిమ్మల్ని అదో రకంగా శిక్షించారు. అంటే ఎన్ని పద్ధతుల్లో ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందుల్ని అంగన్వాడీ మహిళల మీద ప్రభుత్వం తీవ్ర ఉక్కుపాదం మోపింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయితే మేడం గారు చెప్తుంది, నాకు ఈ విషయం తెలియదు, మేము శాంతియుతంగా మిమ్మల్ని ముగించుకోవాలని చెప్పాము. మేము కూడా చెప్పాము, మీరు 2 గంటలకో 3 గంటల సమయంలోనో వేల మంది కదిలినప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి వచ్చి ఇదిగో మేము ఇది చేస్తామనే ఒక ప్రతినిధి బృందాన్ని మా దగ్గరికి పంపించుంటే మేము అక్కడ రాత్రి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎవరూ స్పందించలేదు కాబట్టి అనివార్యంగా మేము అక్కడ ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న మంత్రివర్యులతో కూడా చర్చలు జరిగినాయి. మేడం గారు చెప్పింది, తప్పకుండా మీ వేతనాల పెంపు పట్ల మేము సానుకూలంగా ఉన్నాము. అయితే నేనుండ పరిస్థితుల్లో నేను ప్రకటించలేను. ఒకసారి ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడిన తర్వాత మీ వేతనాల విషయం తేలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా యూనియన్లుగా మేడం గారికి తెలియజేసాం, మీరు వెంటనే వేతనాల విషయం మేమేదో ఇప్పుడు కొత్తగా అడుగుతున్న డిమాండ్ కాదు. ఈ గత ప్రభుత్వంలో వేతనాలు పెంచాలని అడిగాం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా వేతనాలు పెంచాలి. ఒకవైపు ధరలు పెరిగినాయి, అవసరాలు పెరిగినాయి, కుటుంబ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, కరెంటు ఛార్జీలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఈ కాలంలో చాలా పెరిగినాయి. అందుకని బతకటానికి తినటానికి ఈరోజు అందరికీ పౌష్టికాహారం గురించి అంగన్వాడీలు చెప్తారు.